నర్మదా డ్యామ్ యొక్క వివాదం 1980ల మధ్యకాలం నుండి నర్మదా నదికి ఆనకట్ట కట్టే ప్రతిష్టాత్మక పథకం వివాదంలో చిక్కుకుంది. సర్దార్ సరోవర్ డ్యామ్ లక్షలాది మందికి విద్యుత్తు, సాగునీరు మరియు తాగునీటిని తీసుకువస్తుందని నర్మదా వ్యాలీ అథారిటీ పేర్కొంది. ఆనకట్టను వ్యతిరేకిస్తున్న పర్యావరణ కార్యకర్తలు, ఇందులో సేవ్ ది నర్మదా ఉద్యమ నాయకురాలు మేఘా పాట్కర్ మరియు 1997 బుకర్ ప్రైజ్ గెలుచుకున్న రచయిత్రి అరుంధతీ రాయ్ ఉన్నారు. ఈ ఆనకట్ట దాదాపు 37,000 హెక్టార్లు అనగా 91,429 ఎకరాలు అడవులను ముంచెత్తుతుందని చెప్పారు. 2 లక్షల కంటే ఎక్కువ మంది గ్రామస్తులను స్థానభ్రంశం చేస్తారు. వారిలో ఎక్కువ మంది పేద గిరిజనులు. వారి విలక్షణమైన సంస్కృతి మరియు జీవనోపాధికి సంబంధించిన మార్గాలు వారి భూములతో పాటు తుడిచిపెట్టుకుపోతాయి. ఆనకట్ట పనులు కొనసాగించవచ్చని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇది త్రీ గోర్జెస్ డ్యామ్ తర్వాత ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్దది అవుతుంది. నిరసన సమావేశంలో ఆనకట్ట వ్యతిరేక కార్యకర్తలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.